హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి గేమ్ చేంజర్ ఎలాగుంది నిషానికి వస్తే మాత్రం ఇప్పుడు నాకు పర్సనల్గా అయితే శంకర్ గారు అంటే చాలా ఇష్టం, రెస్పెక్ట్. ఎందుకు అంటే ఇండియన్ సినిమాని ఇప్పుడు అందరూ ఇండియన్ సినిమా అంటున్నారు, కానీ అప్పట్లోనే టాలీవుడ్ బాలీవుడ్ అనేది ఏది లేకుండా హాలీవుడ్ వాళ్ళకి ఒక ఇండియన్ సినిమా ఉందని రోబో తీసి నిరూపించారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని అంటున్నారు, కానీ ఆయన అప్పట్లో ఒక సినిమా తీసాడు అంటే తమిళ్లో అది ప్రతి లాంగ్వేజ్లో డబ్ అయ్యేది. హిందీ, తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజ్లో డబ్ అయ్యేది, అన్ని లాంగ్వేజ్లో హిట్ అయ్యేది. కొన్ని డబ్ అవ్వకపోయినా సరే రీమేక్ అయ్యేవి. ఇప్పుడు ఆయన రోబో తర్వాత కొంచెం ఆయన మార్కు తగ్గింది. ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా అని ఇండియన్ సినిమా అని మాట్లాడుతున్నారు, కానీ నాకైతే శంకర్ గారు మళ్ళీ ఎప్పుడైతే కంబ్యాక్ ఇస్తారని ఎదురు చూసా. అలాంటి కంబ్యాక్ అయితే ఇప్పుడు వచ్చిందా లేదా అనేది మాట్లాడుకుందాం. ఇంకా అందరికీ తెలిసిందే, ట్రైలర్ టీజర్లో స్టోరీ మొత్తం తెలిసిపోయింది. ఇంకా ఈ స్టోరీ కూడా శంకర్ గారిది అయితే కాదు, కానీ తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారిది ఈ స్టోరీ. మన శంకర్ గారు ఏంటంటే డైలాగులు డైరెక్షన్ అయితే చేశారు. ఆయన స్టైల్లో డైరెక్షన్ అయితే చేశాడు, చాలా వరకు మార్పులు చేర్పులు చేసి. ఇంకా వింటేజ్ శంకర్ గారు అయితే నాకు ఈ సినిమా ద్వారా కంబ్యాక్ అయితే ఇచ్చారు. ఆయన గేమ్ చేంజర్ అయ్యాడా లేదా, దిల్ రాజు గారు గేమ్ చేంజర్ అయ్యారా లేదా, ఈ సినిమాతో గేమ్ చేంజ్ అయ్యిందా లేదా అనేది అయితే దిల్ రాజు గారికి కూడా చూద్దాం. ఇంకా ఈ సినిమాలో చెప్పాల్సింది, ఇప్పుడు రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ అనేది కరెక్టా యాప్టా లేదా అనేది ఇప్పుడైతే నేను చెప్పలేను, కానీ ఇలాగే ఆయన చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో ఖచ్చితంగా గ్లోబల్ స్టార్ అనేది యాప్ట్ అయితే అయిపోద్ది. ఎందుకు అంటే ఈ సినిమాలో రామ్ చరణ్ గారికి 4-5 వేరియేషన్స్ క్యారెక్టర్లు అయితే ఉంటాయి. దానికే డిఫరెంట్గా చేస్తారు యాక్టింగ్. అంటే ఐఏఎస్ ఆఫీసర్గా, కమిషనర్ ఆఫీసర్గా, ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా, ఇంకోటేమో ఓల్డ్ అంటే 80s 90s బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, రంగస్థలం టైపు. ఇంకా రంగస్థలం ఏంటంటే గుర్తొచ్చింది, ఇప్పుడు ఏ యాక్టర్కైనా సరే ఒక క్యారెక్టర్ చేస్తే మళ్ళీ అలాంటి షేడ్స్ క్యారెక్టర్ మళ్ళీ చేయాల్సిన అవసరం వస్తే ఆ క్యారెక్టరే మళ్ళీ చేస్తారన్నమాట. ఇప్పుడు అలాగే మనకి రంగస్థలంలో యంగ్ క్యారెక్టర్ ఆగతాయిగా తిరుగుతాడు, చోడు క్యారెక్టర్ అందులో. అదే సేమ్ ఇక్కడ ఏంటంటే ఆ వైబ్ ఉంటుంది, కానీ ఆ క్యారెక్టర్ ఎక్కడ కనిపించదు. ఇందులో ఆయనకి నెత్తి ఉంటుంది, కొంచెం పెద్ద క్యారెక్టర్ లాగా, ఆ ఊరికి పెద్దగా ఒక పార్టీ పెట్టి సీఎం క్యాండిడేట్గా ఉండే క్యారెక్టర్. మనకి రంగస్థలం వైబ్ కనిపించిద్ది, కానీ రంగస్థలంలో ఉండే క్యారెక్టర్ అయితే ఎక్కడ కనిపించదు. ఆ జాగ్రత్తలు అయితే తీసుకున్నారు రామ్ చరణ్. ఇంకా అన్ని క్యారెక్టర్లో బాగా అయితే నటించాడు. మనకి గవర్నమెంట్ ఆఫీసర్ ఎలాగైతే ఉంటారో అలా మాట్లాడే లాంగ్వేజ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, కటింగ్ కానీ, అలా డ్రెస్ మెయింటెనెన్స్ కానీ ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి సేమ్. ఇంకా అంజలి గారి గురించి అయితే మాట్లాడుకోవాలి. సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ గారికి ఆవిడ క్యారెక్టర్ అయితే చేసిద్ది. ఆవిడ తప్ప ఇంకా ఈ క్యారెక్టర్కి సూట్ అవ్వరు అనేలాగైతే చేశారు. ఆమె అయితే ఈ క్యారెక్టర్కి ప్రాణం అయితే పెట్టేశారు. అసలు అంజలి గారి క్యారెక్టర్ ఉంటుంది, వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టరు. అసలు ఆ క్యారెక్టర్కి జీవించేశారని అయితే చెప్పచ్చు. ఈ అంజలి గారు చేసిన అన్ని సినిమాల్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ అది. ఇంకా ఎస్జే సూర్య గారి గురించి మాట్లాడుకోవాల్సిన విషయం అయితే చెప్పవసల్లా. స్పైడర్ అనే సినిమా మహేష్ బాబుకి, ఏఆర్ మురుగదాస్కి ఎంత ఉపయోగపడిందో లేదో తెలియదు, కానీ ఎస్జే సూర్య గారికి యాక్టింగ్ కెరియర్ అనేది ఆ సినిమాతో మొదలైంది. వాళ్ళిద్దరికీ చేదు జ్ఞాపకంగా అయితే ఉండిపోయినా సరే ఎస్జే సూర్య గారికి ఆ క్యారెక్టర్ అయితే హిట్ అయిపోయింది. అక్కడ నుండి ఎస్జే సూర్య ఏ సినిమా తీసినా అన్నీ హిట్లే. ఈ క్యారెక్టర్ కూడా హిట్టే. నాకు తెలిసినంతవరకు నాకు ఇలాగా విలన్గా నటించగలరు, కామెడీగా చేయగలరు, విలన్లోనే నవ్వించే క్యారెక్టర్లు కూడా ఉండేది. నాకు తెలిసినంతవరకు ముగ్గురే చేయగలరు అలాగా, ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, ఇప్పుడు ఎస్జే సూర్య. ఇంకా పాతకాలంలో అయితే రావు రమేష్ గారు ఫాదర్ పేరు గుర్తురాట్లా, ఆయన కూడా చేసేవారు అలాగే. ఇప్పుడు ఎస్జే సూర్య కూడా ఇందులో ఆయన క్యారెక్టర్ కూడా నిలిచిపోద్ది. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ మొత్తం ఆడియన్స్కి కామెడీ తెప్పిగలడు, విలన్గా కూడా చూపించారు దీంట్లో. ఇంకా చెప్తున్నాక ఈ పండక్కి ఈ సినిమా అయితే నెగిటివ్ టాక్తోనే మాట్లాడుకుంటారు, నెగిటివ్ టాకే వస్తుంది, కానీ సినిమా అయితే
100%గా పండగ అయిపోయిన తర్వాత నుండి పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఇంకా రామ్ చరణ్ కెరియర్లో గేమ్ చేంజర్ సినిమా అనేది ఆయన క్యారెక్టర్లన్నిటిని గేమ్ చేంజ్ అయితే చేసేసిద్ది. ఇంకా వింటేజ్ శంకర్ని అయితే ఎవరెవరైతే కోరుకుంటున్నారో వింటేజ్ శంకర్ గారు కూడా ఆయన అయితే చూడొచ్చు. ఆయనకి ఇంకొక బ్లాక్ బస్టర్ కంబ్యాక్ గేమ్ చేంజర్తో అయితే ఇచ్చేశారు. సినిమా అయితే బ్లాక్ బస్టరే. ఇంకా దిల్ రాజుకి అయితే ఈ పండగకి ఖచ్చితంగా ఆయన కంబ్యాక్ ఇచ్చేసాడు ఈ సినిమాతో. ఈ సినిమా ఆయన కలెక్షన్స్ అయితే తెప్పించేసిద్ది. నాకు తెలిసినంత వరకు ఈ సౌత్ సైడ్ మన వైపు అయితే నార్త్ సైడ్ వర్కౌట్ అవ్వకపోవచ్చు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది మనకి శంకర్కి ఒక డ్రీమ్ ఉంది, స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని. ఆయన ఈ సినిమాతో డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది, స్ట్రైట్ తెలుగు సినిమా అయితే చేశారు. మన వైపు ఇవి అయితే తీసుకుంటారు. మన వైపు హిట్ అయితే అయిపోద్ది. నార్త్ సైడ్ హిట్ అయిద్దా లేదా అనేది అయితే కష్టమే, 50-50 ఛాన్సెస్. ఇంకా ఇటువైపు ఇలాంటి సినిమాని చాలాసార్లు చాలా రెగ్యులర్ కమర్షియల్ పొలిటికల్ డ్రామాలు అయితే చూశారు. కానీ మనం శంకర్ స్టైల్లో ఎప్పుడు శంకర్ని ఎలాగైతే కోరుకుంటాం, ఆయన నుండి ఎలాంటి సినిమాలు అయితే కోరుకుంటాం అలాంటి స్టైల్లో తీశాడు. ఎంటర్టైన్మెంట్ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే స్పీడ్ ఎడిటింగ్ ఉంటుంది దీంట్లో. టక లేచిపోతాయి. ఎడిటింగ్ చేసిన వాళ్ళు అయితే ఎవరో కానీ సూపర్ అయితే చేశాడు. ఆయన పేరైతే తర్వాత నుండి మోగిపోద్ది. ఎడిటింగ్ వల్ల సినిమా చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోద్ది. ఎడిటింగ్ చాలా బాగా చేశాడు. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే నాకు తెలిసి హీరోయిన్ అనవసరం. హీరోయిన్ పాటలకి 2-3 సీన్లకు ఉంది, అదొకటి. ఇంకా కాలేజ్ బ్యాక్డ్రాప్ సీన్స్ కొన్ని ఉంటాయి, అది కూడా అనవసరమే నాకు తెలిసి. అవి కూడా తీసేసి ఉంటే ఇంకా బాగుంటుంది. ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ యాడ్ చేయాలి, మెలోడీ సాంగ్ ఒకటి ఉంటుంది, అది తర్వాత యాడ్ చేస్తారంట. చేయకపోవడం బెటర్, కరెక్ట్గా ఉంది ఇప్పుడు సినిమా. ఇంకా త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్కి హిట్ అయితే పడిపోయింది. ఆచార్య ఒకటి ఫ్లాప్ అయింది కదా, అది ఎందుకు ఫ్లాప్ అయిందో దేనికి ఫ్లాప్ అయిందో అందరికీ తెలిసిందే. అది ఆచార్య అనేది చిరంజీవి గారి స్టోరీ మార్చడం వల్ల, రామ్ చరణ్ని యాక్టింగ్ చేయడం వల్ల అది పోయింది. కానీ ఇప్పుడైతే గేమ్ చేంజర్ హిట్ అయితే అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా.